హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గోల్డ్ షోకి వచ్చాం. మీరు ఎప్పుడైనా ప్రిన్సెస్ నగలు చూసారా? ఇవాళ మేము ఖరీదైన నగలు చూపెట్టబోతున్నాం. ఓ మై గాడ్, నిజంగా అంటే చాలా కలర్ఫుల్గా ఇట్లా తలుపు మెరుస్తున్నట్టు ఉన్నాయి. బట్ కాస్ట్ వచ్చేటప్పటికి చాలా తక్కువ అని అంటారు కానీ బట్ నాకైతే ఐడియా లేదు. మేకింగ్ ఛార్జెస్ వరకే కొంచెం తక్కువ ఉంటుందని తెలుసు. సో ఇక్కడ చాలామంది మనల్ని అడుగుతారు, గోల్డ్ మేకింగ్ అనేది మనకి ఇండియాలో సమ్ 15-18% ఉంటుంది. సో బట్ కానీ ఏంటంటే వాళ్ళే వచ్చి మమ్మల్ని అడుగుతారు అనమాట, జీరో మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి, లేదంటే 1% నుంచి స్టార్ట్, 3% నుంచి స్టార్ట్ అని చెప్పని. సో మనమే అన్నీ ఒకసారి వెళ్ళి కావాలంటే చూసుకోవచ్చు అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పని. ఇండియాలో మనకు ఒక 100 అలా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసేటప్పటికి ఒక 80-85. ఎందుకంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు మన కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ చూసాం అనుకోండి, వాట్ ఈస్ ద బిజినెస్ మోడల్, దానికి ఉన్న బిజినెస్ మోడల్ ఏంటి? ఎప్పుడైనా సరే వాళ్ళు గోల్డ్ ఏదైనా సెల్ చేశారంటే వాళ్ళకున్న రెవెన్యూ ఏంటంటే మెయిన్లీ ఫర్ ద మేకింగ్ ఛార్జ్. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఈ గాజులు, లేదంటే ఈ నెక్లెస్ టైప్లో అవి, ఈ హారం ఏదో అంటారు కదా, మనకి అంత ఐడియా లేదు అసలు వేటిని అంటారు. ఇవి పెద్ద నగలు, ఇంకా ఇది చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా డైమండ్స్, గోల్డ్ అంతా కలిపేసి మిక్స్ చేసేసారు. హౌ మై గాడ్, నాకు నిజంగా చెప్పంటే మాటలు రావట్లేదు ఎట్లా వర్ణించాలో ప్రతిదాన్ని. చెప్పులు కావాలన్నా, గోల్డ్ చెప్పులు కావాలన్నా ఇక్కడికే రండి. ఎవరైనా గోల్డ్ చూసి వాడతారా? వాడతాం. మేము దుబాయ్లో ఉంటే మేము వాడతాం అని వాళ్ళు అంటారు, మనం కొనలేం కాబట్టి. ఇంకా ఈ చెప్పులు ఏంటి, ఈ కడియాలు ఏంటి, ఇంకా ఈ బాతులు ఏంటి, ఎవ్రీథింగ్ మేడ్ విత్ ద గోల్డ్. ఈ పెద్ద ఈ చైన్లా, లేదంటే మన శివ సినిమాలో నాగార్జున చైన్ లాగినట్లు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి అందరా నాయన, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లయన్ ఇట్స్ మేడ్ విత్ ద డైమండ్స్. ఇది లయన్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ చిరుతపులి. చాలా బాగుంది కదా. ఇట్లా ఒక్కొక్క రకంగా ఉన్న కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి షాప్ ముందు ఏదో ఒక సింబల్లో ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ బయర్స్ అనేది ఆటోమేటిక్ తెలుసు. ఇంకా ఇంకోటి చెప్పాలంటే, మనం ఎప్పుడైనా డాలర్ని చూసాం కానీ గోల్డ్ అండ్ డాలర్ ఎప్పుడైనా చూసారా అంటే అది ఒక కింద చూడండి. గోల్డ్ డాలర్ చాలా మనకి చాలా ఉంది. ఒక అతను ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఏమవుతుందో. 10 AED పే చేయాలి దీనికి. సో 10 AED అతను పే చేస్తున్నాడు, చూద్దాం వాట్ విల్ హ్యాపన్. సో 10 AED పే చేసిన తర్వాత దాన్ని తిప్పుతున్నాడు. కీప్ టర్నింగ్. ఒక చిన్న గోల్డ్ ఏదో వచ్చింది, మరి అది వచ్చింది, ఒక కాయిన్ వచ్చింది. సో గోల్డ్ అయిపోయింది, ఇక అంతా డైమండ్. సో ఇవన్నీ చిన్న డైమండ్ రింగ్స్, వాటి రిలేటెడ్ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ. ఇంకా చెప్పాలంటే ఆ జీసస్ రిలేటెడ్ సింబల్స్ అవి ఎక్కువ తెలిసిందే, క్రిస్టియన్స్ వాడతారు. సో ఇంకా చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయి వీటిల్లో. ఇంకా విధంగా చెప్పాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి అంతే, ఇంక ఏదైనా కాళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఇట్లా ఈజీగా. చాలా ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పాలంటే మైండ్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది నాకు ఇవన్నీ కొత్త చూసినప్పుడు. ఇట్స్ ఇంకోటి చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది మనకి. ఓకే, మనం ఏదో చేయాలి, మనం ఏదో నేర్చుకోవాలి, దేనికి పర్పస్ అంటే ఏదైనా మనం చిన్నది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు జనరల్గా నాకు అమ్మాయిలంటే చాలా భయం. బట్ కానీ ఇక్కడ గోల్డెన్ అమ్మాయిలు చూసిన తర్వాత నేను వాళ్ళతోనే ఉందాం అనుకుంటున్నాను. బట్ కానీ ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు
అంటూ దానికి కూడా అది ఇంకా అని చెప్పండి అమ్మాయిలు నాకు తెలిసి ఇంకా అమ్మాయిలు కూడా గోల్డ్ లోపల తయారు చేస్తే బాగుంటుందని నా చాలా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా అమ్మాయిలు బంగారంతో పోలుస్తాం వాళ్ళ క్యారెక్టర్ని బట్టి. ఇది మన చంద్రముఖి బాహుబలిలో కత్తులు వాడతారే, సో అలాంటి టైప్ ఆఫ్ కత్తి. అసలు ఒక్కసారైనా టచ్ చేయొచ్చా మన లైఫ్లో అని నాకు అర్థం కాదు. ఆ బ్యాగ్ అనేది ప్లాస్టిక్ బ్యాగ్, నార్మల్ బ్యాగ్. మీకు ఎప్పుడైనా గోల్డ్ బ్యాగ్ కావాలన్నా లేదంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఏది కావాలన్నా రిలేటెడ్ టు గోల్డ్ అది ఇక్కడ ఉంటుంది చూడండి. సో దాని మీద కూడా ఏదో సింబల్ ఉంది, ఖచ్చితంగా అది ఈజిప్టో లేదంటే నాకైతే తెలీదు. బట్ గోల్డ్ హ్యాండ్ బ్యాగ్ కావాలంటే ఇక్కడ రండి, గోల్డ్ కొనుక్కోండి. 0 మేకింగ్ ఛార్జెస్, చాలా అంటే చాలా చీప్. నా బ్యాగ్ ఏదో చిన్న గోల్డ్ బ్యాగ్ పెట్టుకుందాం అని వస్తే వాళ్ళు పెద్ద పెద్ద గోల్డ్ బ్యాగ్లో ఉన్నాయంటే ఇంకా చూసుకోవాలి. మళ్ళీ ఆ గోల్డ్ బ్యాగ్లో డబ్బులు పెడితే ఎలా ఉంటుంది, ఈ చిన్న బ్యాగ్లో గోల్డ్ పెడితే ఎలా ఉంటుంది? ఇవేమో నాకేం అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ గోల్డా లేదంటే మన ఇంటి చుట్టూ వేసుకునే ముగ్గులా అట్లా ఉన్నాయి. ఏదో మామూలు మన చేపలు లేదంటే ఇల్లు తుడుచుకునే కొట్లు ఇట్లా ఆరేసుకున్నట్టు ఉంది. అసలు నాకు నిజంగా సో అమేజింగ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీని గురించి. అసలు మళ్ళీ కొనుక్కోవాలనుకుంటున్నా. ఓకే, ఐ విల్ ట్రై. ఇప్పుడు చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇదేంటో మొసల్లా ఉంది, ఇదేంటో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఫ్లవర్స్, ఇక్కడేమో చమ్కీలు. ఓకే, నా చిన్న రింగ్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. సో దీనికి హోల్ పవర్ n టైమ్స్ వేసినా కూడా అంత పెద్ద రింగ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద సర్టిఫికెట్, గిన్నెస్ రికార్డ్ ఎక్కిన పెద్ద గోల్డ్ రింగ్ దుబాయ్లో ఉంది. దానికి జస్ట్ డైమండ్ కూడా యాడ్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఇక అసలు మార్చలేము. అసలు ఎట్లా చెప్పాలంటే వీ కాంట్ టచ్ అన్నట్టు. ఇట్లా టచ్ చేస్తేనే అంత పవర్ వచ్చిద్దేమో మనకు. అంత అట్లీస్ట్ అంతమంది జనాలు ఉన్నారు, చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఎవరైనా బీచ్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో అవి గోల్డెన్ టైప్లో వేసుకోవాలనుకుంటే గోల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్. ఓకే, నేను మనసులో కనిపించట్లేదు. ఇది దుబాయ్లో ఉన్న చాలా అంటే చాలా పెద్ద డ్రై ఫ్రూట్ షాప్ కనిపిస్తుంది కదా. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఏ టు జెడ్ డ్రై ఫ్రూట్స్ అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి. దుబాయ్లోనే చాలా అంటే చాలా పెద్ద షాప్. ఐటమ్స్ ఉన్నాయని మనకు తెలియదు. మన ఏదో డ్రై ఫ్రూట్స్ అంటే ఆ పుచ్చగింజలే ఏలే అంటే ఖర్జూర ఇవే కాదు, 100 రకాలు. 100 రకాలు అంటే కూడా చాలా తక్కువే. దీనికి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి దీంట్లో. ఎప్పుడైనా వచ్చినా మీరు ట్రై చేయండి. ఇక్కడ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అది గోల్డ్ సోక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బోటింగ్కి వెళ్తాం. లెట్స్ రాక్ ఇట్. ఓకే, గోల్డ్ సోక్ వచ్చినాం ఫ్రెండ్స్.